హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను వెళ్ళబోయే ప్లేస్ ముంబై. ఆల్రెడీ టికెట్ బుక్ అయింది, బట్ ఆర్ఏసీ ప్లేసెస్, తినే ఫుడ్ అండ్ నేను స్టే చేసే హోటల్ అన్ని డీటెయిల్స్ మీకు చెప్తుంటా. సో జస్ట్ కీప్ వాచింగ్. యాక్చువల్లీ హైదరాబాద్ టు ముంబై చాలా ట్రైన్స్ ఉంటాయి. విశాఖపట్నం ఎల్టీటీ, దేవగిరి, హుస్సేన్ సాగర్, ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కోనార్క్ ఎక్స్ప్రెస్, ఇలా చాలా ట్రైన్స్ ఉంటాయి. నేను బుక్ చేసుకుంది ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్స్ అన్నిట్లో ఓన్లీ ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్సే ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. సో మీ కన్వీనియన్స్ బట్టి ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. సో కరెంట్లీ 10 అవుతుంది. ఐ థింక్ నెక్స్ట్ స్టాప్ లోనావాలా వస్తుంది అనుకుంటా. అండ్ ఐ థింక్ ఇంకో 3 అవర్స్లో ఐ థింక్ విల్ రీచ్ ముంబై. ఫైనల్లీ రీచ్డ్ ముంబై, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్. ఫస్ట్ థాట్స్, చాలా హ్యూమిడ్ ఉంది భయ్య. నేను ఎండగా ఉంటుంది అనుకున్నా ఆబ్వియస్లీ, బట్ హ్యూమిడ్ చాలా ఉంది. ఆబ్వియస్లీ సీకి దగ్గరలో ఉంది కదా, సో అది పరిస్థితి ఇక్కడ. అండ్ మొత్తం 18 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ. సో దిస్ ఇస్ వెరీ హ్యూజ్. సో బేసికలీ ఇక్కడ బోర్డు ఉంది, అన్ని డైరెక్షన్స్ చూపిస్తాయి. అండ్ ఇది వచ్చేసి బుకింగ్ ఆఫీస్. సో యూజువల్లీ టికెట్స్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. మీరు ఎవరైతే బుక్ చేసుకొని ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో దే కెన్ కమ్ హియర్ అండ్ బుక్. యాక్చువల్లీ ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అంతా ఒక బ్రిటిష్ ఆర్కిటెక్ట్ కన్స్ట్రక్షన్ చేశాడంట. సో ఇట్ ఈస్ బిట్వీన్ 1878 to 1887. సో ఈ మధ్యలో స్టీవెన్స్ అనే బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఇదంతా కన్స్ట్రక్షన్ చేశాడనమాట. సో ఇది ఫ్రంట్ వ్యూ చూడండి, అమేజింగ్ మ్యామ్. ఎట్లా కట్టారో కానీ సూపర్, అసలు ఆసమ్. ప్రజెంట్లీ హోటల్ అయితే వెళ్ళాలి. హోటల్కి వెళ్ళి చెకింగ్ చేసి అక్కడ నుంచి నేను మీకు డే ఐటనరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ నేను ఏమేమి చేయబోతున్నానో, ఎక్కడెక్కడ తిరుగుతున్నానో అని. సో జస్ట్ కీప్ వాచింగ్. సో దిస్ ఈస్ ద హోటల్ నేను ఉండబోయేది. ఐ థింక్ ఇదే హోటల్లో ముంబై ఇండియన్స్ కూడా ఫ్రాంచైజ్ వాళ్ళు స్టే చేస్తున్నారు అనుకుంటా. మ్యాచ్కి వాళ్ళ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి, హోటల్ ఫ్లాగ్స్ పక్కన. సో లెట్స్ చెక్ ఇన్. సో ఇవాళ నేను ట్రావెల్ చేయబోయే ప్లేసెస్ మెరీన్ డ్రైవ్, దాని తర్వాత కే రుస్తమ్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. సో అక్కడికి వెళ్ళబోతున్నా. అండ్ ఐపీఎల్ మ్యాచ్ వెళ్ళబోతున్నాను. అక్కడ నాకు యాక్చువల్లీ వాంకడే స్టేడియంలో టికెట్స్ దొరికినాయి 2 weeks బ్యాక్. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నా ఐపీఎల్ మ్యాచ్కి వాంకడేలో. 4 years బ్యాక్ ఒకసారి ఆల్రెడీ మా ఫ్రెండ్తో వచ్చాను యాక్చువల్లీ మ్యాచ్ చూడడానికి మాత్రమే. అండ్ దెన్ ఇది సెకండ్ టైం ముంబైకి రావడం. లక్కీలీ ఒక టికెట్ దొరికింది సిఎస్కే మ్యాచ్కి. సో ఇవాళ సిఎస్కే ఎంఐ మ్యాచ్. సో ఇవాళ ప్రిటీ ఆర్డినరీ డే, అంటే ఎక్కువ తిరగట్లేదు ఎందుకంటే ట్రావెల్ కూడా చేశాను కాబట్టి హాఫ్ డే అక్కడే వెళ్ళిపోయింది. యాక్చువల్లీ నేను ఎగ్జిక్యూటివ్ రూమ్ బుక్ చేసుకున్నా, బట్ ఫార్చునేట్లీ వాళ్ళు నాకు సీ వ్యూ ఫేసింగ్ రూమ్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ మై వ్యూ, అరేబియన్ సీ మొత్తం. వావ్. సో దిస్ ఈస్ ద స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఇది పూల్ సైడ్ ఈ హోటల్లో. సో దిస్ ఈస్ ద వ్యూ, చెక్ అవుట్, సీ ఫేసింగ్. చాలా వీస్తుంది ఇక్కడ. ఇక్కడ యూజువల్లీ ఓన్లీ హోటల్ రెసిడెన్స్ మాత్రమే ఇక్కడ సైడ్ మంచి ప్లేస్. కమ్ హియర్ అండ్ స్విమ్. సో టుడే బాగుంది. సో యాజ్ పర్ ద ప్లాన్ ప్రకారం ఫస్ట్ లెట్స్ గో టు మెరీన్ డ్రైవ్. ఆ తర్వాత కే రుస్తమ్ ఐస్ క్రీమ్ తిని దెన్ విల్ గో టు వాంకడే స్టేడియం. అండ్ దెన్ రూమ్కి వచ్చాక మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ వేడి ఎక్స్పెక్ట్ చేశాను. ఐ మీన్ చాలా హాట్ ఉంటుంది ఆబ్వియస్లీ. వెదర్ టెంపరేచర్ కూడా బాగానే హై ఉంది, బట్ హ్యూమిడిటీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేసి ఉండాల్సింది. చాలా ఉక్కబోతా వస్తుంది ఇక్కడ.
బట్ యా డెఫినెట్లీ అ సీనిక్ వ్యూ. సో యూజువల్లీ మార్నింగ్ వాక్స్ కానీ లేకపోతే ఈవినింగ్ వాక్స్ కానీ విచ్ ఎవర్ కన్వీనియంట్ టైమ్ యూ ఫీల్ ఇక్కడ వచ్చి యూ కెన్ జాగ్ ఐదర్ యూ వాక్, మీ ఇష్టం. బట్ ఇట్స్ అ నైస్ ప్లేస్. అండ్ ఆల్సో యూజువల్లీ ఊబర్ అండ్ ఓలా బుక్ చేసుకుంటాం కదా, బట్ హియర్ ఇన్ ముంబై ఇట్స్ బెటర్ టు బుక్ అ ట్యాక్సీ. యాక్చువల్లీ చాలామంది ఇక్కడ ముంబైలో ట్యాక్సీలోనే వెళ్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు మీటర్ మీద ఛార్జ్ చేస్తారు. సో ఊబర్ అండ్ ఓలా కన్నా ట్యాక్సీ మీటర్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఐ బెటర్ సజెస్ట్ యూ టు బుక్ అ ట్యాక్సీ. వర్స్ట్ కేస్లో యూ కెన్ బుక్ ఊబర్ ఆర్ ఓలా లేకపోతే ర్యాపిడో వాట్ ఎవర్. యాక్చువల్లీ ముంబై ఇండియన్స్ ట్రైడెంట్లోనే స్టే చేస్తుంది, ఈ స్టేడియం దగ్గరలోనే ఉన్నారు. ట్రెంట్ బోల్ట్ని కలిశాను. ఐ జస్ట్ గేవ్ హిమ్ అ షేక్ హ్యాండ్ అండ్ ఆస్క్డ్ హిమ్ ఫర్ అ సెల్ఫీ. సో హీ డిడ్ంట్ డినై ఇట్. ఇచ్చాడు, ఒక సెల్ఫీ ఇచ్చాడు. నేను యాక్చువల్లీ సిఎస్కేకి సపోర్ట్ చేస్తున్నా ఇవాళ, బికాజ్ ఐఎమ్ అ ధోని ఫ్యాన్. నాట్ దట్ ఐ హేట్ రోహిత్ శర్మ, బట్ యా డెఫినెట్లీ సపోర్టింగ్ ఫర్ సిఎస్కే టుడే. సో దిస్ ఇస్ కే రుస్తమ్ అండ్ కో ఐస్ క్రీమ్ పార్లర్. ఇది మెరీన్ డ్రైవ్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ యాక్చువల్లీ ఐస్ క్రీమ్ ఒక శాండ్విచ్ టైప్లో ఇస్తారు. నేను చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నా. టేస్ట్ వాజ్ గుడ్, బాగానే ఉండే. మీరు కూడా ముంబై వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి. అండ్ ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు ద స్టేడియం. గేట్ నెంబర్ 5 ఉండే నాది. లుక్ ఎట్ ద వ్యూ. స్టేడియం వెనకాలే చర్చ్ గేట్ రైల్వే స్టేషన్. సో సిఎస్కే బ్యాటెడ్ ఫస్ట్. ముంబై వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ ఆల్సో రుతురాజ్ కొంచెం జల్దీగానే అవుట్ అయిపోయినాడు, బట్ సంజు వాజ్ కన్సిస్టెంట్లీ ప్లేయింగ్ వెల్. సంజు ప్లేడ్ అ టెర్రిఫిక్ నాక్. లాస్ట్ బాల్ 6 కొట్టి సెంచరీ కొట్టినాడు. సిఎస్కే పోస్టెడ్ టోటల్ అరౌండ్ 207 for 6 అండ్ ముంబై ఇండియన్స్ టార్గెట్ వాజ్ అరౌండ్ 208 ఉండే. అండ్ దెన్ ముంబై ఇండియన్స్కి ఎర్లీ వికెట్స్ పడ్డాయి పవర్ ప్లేలోనే. దే లాస్ట్ 3 వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే. అండ్ లేటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా తిలక్ ది బోత్ కొంచెం వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినారు ఫర్ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ వెన్ తిలక్ గాట్ అవుట్, ఇంకా అక్కడ నుంచి ముంబై మిడిల్ ఆర్డర్ అంతా కొలాప్స్ అయింది. సో వికెట్స్ వేర్ ఫాలింగ్ వెరీ క్విక్లీ అక్కడ నుంచి. అండ్ దెన్ సిఎస్కే గెలిచింది ఫైనల్లీ విత్ హ్యూజ్ మార్జిన్ ఆఫ్ 103 runs. ఎస్పెషల్లీ అనుకున్నట్టు పవర్ ప్లేలో అఖిల్ హుసేన్ ఇంకా ముఖేష్ చౌదరి, ద వే దే హ్యాండిల్డ్ పవర్ ప్లే, దట్స్ ద టర్నింగ్ పాయింట్ నా ఉద్దేశంలో అయితే. కుడోస్ టు సంజు, వాట్ అన్ ఇన్నింగ్స్ మ్యాన్. సెంచరీ పక్కా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంజుకే వస్తారు నాకు తెలిసి. అమేజింగ్. ధోని రాలేదు, బట్ యా స్టిల్ పైసా వసూల్ మ్యాచే, బికాస్ ఐ హావ్ బీన్ ఎంటర్టైన్డ్ అ లాట్. మ్యాచ్ అయిపోయినాక ఐ వాక్డ్ ఫ్రమ్ గేట్ నెంబర్ 5 టు ద హోటల్. యాక్చువల్లీ ట్యాక్సీస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఆ టైంలో, బట్ ఐ వెంట్ బై వాక్. సో బ్యాక్ టు రూమ్ గైస్. ఇవాళ మ్యాచ్ అయితే క్రేజీగా జరిగింది. ఐ థింక్ సిఎస్కే ఈ సీజన్లో దిస్ ఈస్ ద ఓన్లీ మ్యాచ్ ఐ థింక్ దే హ్యావ్ అవుట్ ప్లేడ్ ద అగెయిన్స్ టీమ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అంటే బీట్ ఫీల్డింగ్ కానీ, బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, ఐ థింక్ దే వర్ ఫ్లాలెస్ అనిపించింది. ఇట్ వాస్ గుడ్. అంటే యాక్చువల్లీ ధోని కోసం వచ్చాను, బట్ హీ డింట్ టర్న్ అప్ యాక్చువల్లీ. బట్ యా స్టిల్ చెప్పినట్టు పైసా వసూల్ మ్యాచే. సంజు హ్యాస్ ప్లేడ్ బ్రిలియంట్లీ. ఇంకా చూడలేదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంజుకే వచ్చింది అనుకుంటా మ్యాక్సిమం. చూడాలి. స్పెషల్ కుడోస్ టు హుస్సేన్ అండ్ ది అదర్ గాయ్ హూ వాస్ హిస్ పేరేంటి మర్చిపోయినా, ముఖేష్ చౌదరి. పాపం హిజ్ మదర్ పాస్డ్ అవే, బట్ స్టిల్ హీ హ్యాస్ పర్ఫార్మ్డ్ హిస్ లాస్ట్ రైట్స్ టు హర్ మదర్ అండ్ హీ కేమ్ బ్యాక్ అండ్ he played in the match. Hats off. I think he'll dedicate this victory to her mom. But anyway, వాళ్ళిద్దరూ ముఖేష్ చౌదరి అండ్ హుస్సేన్, దే హ్యాండిల్ బ్రిలియంట్లీ ఇన్ ద పవర్ ప్లే. అండ్ ఐ నో నేను ముంబై ఏం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంతవరకు, బికాస్ నేను ట్రావెల్ అవ్వడమే హాఫ్ డే, ఐ మీన్ ఆఫ్టర్నూన్ వచ్చాను ముంబైకి. సో ది అదర్ హాఫ్ డే అంతా స్టేడియం అండ్ ఇంకొన్ని ప్లేసెస్, మెరీన్ డ్రైవ్, కే రుస్తమ్ ఐస్ క్రీమ్ పార్లర్, సో ఇలా ఫ్యూ ప్లేసెస్ కవర్ చేశాను. బట్ టుమారో విల్ బీ అ నైస్ డే.
ఇన్ టర్మ్స్ ఆఫ్ విజిటింగ్ ద ప్లేసెస్ ఇన్ ముంబై. మంచి ప్లేసెస్కి వెళ్తున్నా. సో దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ ఐ ఫెల్ట్ ఐ హ్యావ్ టు విజిట్ కంపల్సరీలీ. సో అది నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఐ విల్ షో యూ దోస్ ప్లేసెస్. సో ఐ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. రేపటి వ్లాగ్ అయితే అస్సలు మిస్ కాకండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ దోస్ places. So just keep watching. That's it for today, guys. If you like this video, please like, share and subscribe. Bye.